శ్రీమాత్రే నమః. దేవీ భాగవతం 40వ రోజు. ఈరోజు మనం శ్రీ లలితాదేవి అవతారం గురించి, అంటే లలిత అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారు, ఎక్కడి నుండి ఆవిర్భవించారు, ఎందుకు ఆవిర్భవించారు, ఏ రాక్షసుడిని సంహరించడం కోసం ఆవిర్భవించారు, అంతేకాకుండా లలిత అమ్మవారి నుండి ఎంతమంది దేవీ దేవతలు ఆవిర్భవించారు, శ్రీచక్రం ఎలా వచ్చింది, లలితా సహస్రనామాలు మనందరం పారాయణం చేస్తాం కదా, అందులో ఉన్నటువంటి కొన్ని నామాలు అన్నీ కూడా ఈ లలితామాత ఆవిర్భావం ద్వారానే లలితా సహస్రనామాలు వచ్చాయి. అంతేకాకుండా ఎవరైతే ఈ లలితామాత చరిత్రను చదివినా విన్నా వారు సర్వపాప విముక్తులై దేవలోకంలో గౌరవించబడతారు. వారికి అష్టసిద్ధులు సమకూరుతాయి. ఏ విధమైన వ్యాధులు కరువు కాటకాలు సంభవించవు, అంతా కూడా సర్వశుభప్రదంగా ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు మనం లలితాదేవి అవతారం గురించి మొదలు పెట్టుకుందాం. మోక్షదాయకాలైన 7 పుణ్యక్షేత్రాలలో కంచి ఒకటి. ఒకసారి వేదాంగ పారంగతుడు, సర్వసిద్ధాంత సారజ్ఞుడు, బ్రహ్మానంద రసాత్మకుడు, దేవర్షి అయిన అగస్త్యుడు కంచి క్షేత్రానికి వచ్చాడు. కామాక్షిదేవిని, ఏకాంబరేశ్వరుడిని పూజించి అనేక సంవత్సరాలు అగస్త్యుడు తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో అతడికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు అతడికి నమస్కరించి, పామరులైన ఈ మానవులందరూ మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే దానిని మాకు తెలియచేయండి అని చెప్పేసి అగస్త్యుడు హయగ్రీవుణ్ణి కోరుకున్నాడు. దానికి హయగ్రీవుడు, మానవులకు భుక్తిని, దేవతలందరికీ శక్తిని అనుగ్రహిస్తున్న దేవత లలిత మాత్రమే అని పలికి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి సవివరంగా తెలిపారు. ఒకానొక సమయంలో పరమేశ్వరుడి పాలనేత్రాగ్నిలో పడి మన్మధుడు భస్మమయ్యాడు. చిత్రకర్మ ఆ బూడిదతో ఒక విచిత్ర ఆకృతిని కలిగిన పురుషుణ్ణి తయారు చేశాడు. బ్రహ్మాది దేవుడు అతడిని చూసి, బ్రహ్మ భండా అని ఆశ్చర్యంతో అన్నారు. బ్రహ్మదేవుడు, అతడే భండాసురుడు, విశుక్రుడు, విషంగుడు అనేవాళ్ళు అతడి సోదరులు అనమాట. వీళ్ళు భండాసురుడి యొక్క సోదరులు వీళ్ళిద్దరు. వీళ్ళ ముగ్గురు కూడా లోక పీడకులు, పరమ కిరాతకులు. భండాసురుడికి రాజధాని శూన్యక నగరం. అది ఎక్కడుందంట? మహేంద్రగిరికి సమీపంలో సముద్ర తీరంలో ఉంది. అది ఎంత పొడవు విస్తీర్ణంతో ఉంది ఆ శూన్యక నగరం? దాని విస్తీర్ణం 100 యోజనాలు. భండాసురుడు శతరుద్రీయ మంత్రాన్ని జపించి శివుణ్ణి మెప్పించి అతడి వలన తిరుగులేని వరాలను పొందాడు. లోకహింసను ప్రారంభించాడు. అతడు అదృశ్య రూపంలో స్వర్గంలోని సమస్త దేవతల శరీరంలోనికి, నందన ఉద్యానవనంలోకి, వృక్షాలలోకి, అది ఇది అనే స్థావర జంగమం భేదమే లేకుండా అన్నింటిలోకి ప్రవేశించేసి వాటిలో ఉన్నటువంటి రసాన్ని మొత్తం పీల్చివేశాడు. వాటిని శుష్కింపచేశాడనమాట. ఎవరు? భండాసురుడు. శివుణ్ణి మెప్పించి వరాలను పొంది ఇలా చేస్తున్నాడు ఆఘాతాలని. దానితో రసక్షయం అనే లక్షణం సంక్రమించి దేవతలందరూ నీరసపడిపోయారు, కాంతి విహీనులయ్యారు. విశుక్రుడు భూలోకవాసులందరికీ, విషంగుడు రసాతలవాసులందరికీ, ఈ 2 లోకాలలోని సమస్త వస్తుజాలానికి ఇదే వ్యాధిని సంక్రమింపచేశారు. అంటే ఒక శక్తిని, మనలో ఉన్నటువంటి ఒక రసాన్ని మొత్తం వారిలో పీల్చేసరికల్లా వాళ్ళు నిర్వీర్యమైపోయారు, శుష్కించేశారు. దీంతో బ్రహ్మాండ భాండాలన్నీ రసహీనమైపోయాయి. హరి బ్రహ్మేంద్రాది దేవతలందరూ కైలాసానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివుడిని ఇలా స్తుతిస్తున్నారన్నమాట. శివుడు ప్రసన్నుడయ్యాడు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఇప్పుడే మనందరం కలిసి హోమ విధానంతో ఒక మహాయాగాన్ని చెయ్యాలి. దాని విధానాన్ని కూడా వివరంగా తెలియచేశాడు. అందరూ సరే అన్నారు. శివుడు ఒక యాగాన్ని చెప్పారు, దానికి అందరూ ఓకే అన్నారు. ఈ మహాయాగం కోసం మహేశ్వరుడు 7 సముద్రాలలోని 7వ సముద్ర జలాన్ని తన లలాట నేత్రాగ్నితో ఇంకింపచేశాడు. అది హోమకుండం అయింది. ఈ యాగానికి శివుడు హోత, పరాశక్తి యజ్ఞ పత్ని. శివుడు సృష్టించిన చిదగ్ని హోమాగ్ని
6 సముద్రాలు అభిగారాలు, సమస్త బ్రహ్మాండంలోని సమస్త సృష్టి, జీవరాశులు, యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది దేవజాతులు, ప్రకృతి, పంచభూతాలు, బ్రహ్మేంద్రాదులు, వారి వారి భార్యలు, పరివారం సమస్తము, పశువులు, పుష్కలావర్తక మేఘాలు, దర్వులు, సర్పి, సముద్రం అంటే ఆవు నెయ్యి, ఈ సాధనా సంపత్తితో వీటన్నిటితో కలిపి మహేశ్వరుడు మహాయాగం చేశాడనమాట. దేవతాని కోసం ప్రకృతి జలమంతా హోమద్రవ్యంతా ఆ హోమకుండంలో పడి హుతమైపోయింది. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు నేను చదివిన వాళ్ళందరూ అన్నీ కూడా ఈ యజ్ఞంలో పడిపోయారనమాట. దేవతలందరూ ప్రకృతి జలమంతా ఈ హోమ ద్రవ్యంగా మారి ఆ హోమకుండంలో పడి హుతమైపోయారు. ఇక సృష్టిలో మిగిలింది ఏదీ లేదు. యాగం పూర్తయిపోయింది. మళ్ళీ వీళ్ళందరూ ఒక్కొక్కరుగా ఉద్భవిస్తారు. ఎలా ఉద్భవిస్తారో మనం ముందు తెలుసుకుందాం. అంతటా పరమేశ్వరుడు, ఓ లలితాదేవి, ఈ చిదగ్ని నుండి ఉద్భవించు అంటే సమస్త దేవతల యొక్క అందరి రూపం లలితా అమ్మవారు అని చెబుతున్నారు. లలిత అమ్మవారి నుండి అందరి దేవతలు వచ్చారు, దేవీ దేవతలు, ఈ ప్రకృతి సృష్టి వచ్చింది అని చెప్తున్నారు. ఓ లలితాదేవి, ఈ చిదగ్ని నుండి ఉద్భవించు అంటూ 8 శ్లోకాలను పఠించాడు. ఆ ప్రార్థనను అనుసరించి ఆ చిదగ్నికుండం నుండి లలితాదేవి ఆవిర్భవించింది. అందువల్లనే ఆమెకు చిదగ్నికుండ సంభూత అనే నామం ఏర్పడింది. దేవతానీకమంతా మహాయాగంలో నిశ్శేషంగా హుతమైపోయి సర్వము శూన్యమైన ఆ మహాప్రళయ సమయంలో పరమశివుడు, పరాశక్తి, లలిత తప్ప మరెవ్వరూ మిగిలిలేరు. అందువల్లనే లలిత ఆ మహాప్రళయ ఘట్టానికి సాక్షిభూతురాలైంది. లలితాదేవి బండాసురుడిని వధించటం కోసమే సమస్త లోకాలను, దేవజాతులను, ప్రకృతిని, ప్రాణికోటిని, వస్తుజాలాన్ని మరలా సృష్టించటం, సంరక్షించటం కోసమే లలితా అమ్మవారు ఆవిర్భవించారు. అదే ఆమె నిర్వహించవలసినటువంటి దైవకార్యం. ఆ విధంగా ఉద్భవించిన లలితాదేవి శరీరం ఉదయిస్తున్న 1000 సూర్యకాంతులతో ప్రకాశిస్తుందంట అమ్మవారి శరీరం. ఆమెకు 4 చేతులున్నాయి. సృష్టిలోని సౌందర్యం అంతటికీ ఆమె అవధి. ఆమెను మించిన సౌందర్యవతి లేదు. అంతటా లలిత తన నుండి తానే స్వయంగా ఒక పురుష రూపాన్ని సృష్టించుకుంది. అతడే కామేశ్వరుడు. లలిత లోకోపకారం, లోకోద్ధరణ పునఃసృష్టి చేయాలని సంకల్పించుకొని ఆ కామేశ్వరుణ్ణి వివాహమాడింది. కామేశ్వరుడి భార్య కనుక కామేశ్వరి అయింది. ఆ కామేశ్వరుడు సమస్త సృష్టికి చక్రవర్తి, మహారాజు. లలిత అతని భార్య. అందువలన ఆమె శ్రీ మహారాజ్ఞి అయింది. తన విశుద్ధవర్తనం చేత కామేశ్వరుడి మనసును లాలన చేయడం వలన ఆమె లలిత అయింది. సమస్త సద్గుణాలు కలిగి పతికి అనుకూలవతిగా మెలుగుతూ అతడిని తనకు అనుకూలంగా చేసుకొని స్వాధీనవల్లభ అయింది. లలిత కామేశ్వరులిద్దరూ చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన నవరత్న ఖచ్చితమైన ఒక దివ్య సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు. అందుచేత ఆమె శ్రీమత్ సింహాసనేశ్వరి అని స్తుతించబడింది. ఇక లలితా పరమేశ్వరి మహాసృష్టికి ఉద్యమించింది. చంద్రాత్మకమైనటువంటి ఆమె వామనేత్రం నుండి బ్రహ్మ, ఇప్పుడు ఒక్కొక్క దేవతలు అమ్మవారి యొక్క ఎక్కడి నుండి ఉద్భవించారో చాలా జాగ్రత్తగా వినండి, నిదానంగా చదువుతున్నాను. ఇక లలితా పరమేశ్వరి మహాసృష్టికి ఉద్యమించింది. చంద్రాత్మకమైన ఆమె వామనేత్రం నుండి బ్రహ్మ, లక్ష్మీదేవి, సూర్యస్వరూపమైన దక్షిణ నేత్రం నుండి విష్ణుమూర్తి, పార్వతీదేవి, అగ్నిరూపమైన లలాట నేత్రం నుండి రుద్రుడు, సరస్వతి, వీరందరూ ఇంతకు ముందెన్నడూ లేని దివ్య తేజంతో నవనవలాడుతూ జన్మించారు. పార్వతీ నారాయణులిద్దరూ ఒకే నేత్రం నుండి జన్మించిన కారణంగా వారిద్దరూ అన్నా చెల్లెళ్ళయ్యారు. ఈ కారణంగానే లలిత పద్మనాభ సహోదరి అయినది. వీరినందరినీ సృష్టించిన తర్వాత లలిత తనలో నుండే చీకటిని, సూర్య చంద్రాగ్నులను, అంతరిక్షాన్ని, 10 దిశలను, 14 భువనాలను, దేవదానవాది గణాలను, అశ్విని దేవతలను, నాగరాజులను,
పంచసృష్టులను, నవగ్రహాలను, చతుర్వేదాలను, ఉపవేదాలను, చతుషష్ఠి విద్యలను, పురాణ ఇతిహాస కావ్య నాటకాలను, షట్శాస్త్రాలను ఆవిర్భవింపచేసింది. అమ్మవారు తనలో నుండి వీరందరినీ ఆవిర్భవింపచేశారు. ఇంతటి మహాసృష్టికి కారకురాలు తల్లి అయినందువలననే ఆమె విశ్వమాత అయింది. అనేక కోటి బ్రహ్మాండ జనని అయింది. లలిత హృదయం, శిరస్సు, శిఖ, కవచం, త్రినేత్రాలు, అస్త్రం, ఈ 6 నుండి 6 అంగ దేవతలు పుట్టారు. వీరిని షడంగ దేవతలు అంటారు. లలితాదేవి జన్మించిన చిదగ్ని కుండం నుండే మేరు ప్రస్తార రూపంలో శ్రీచక్రరాధ రథం వెలువడింది. ఒక రథం, శ్రీచక్రరాధ రథం వెలువడింది ఆ చిదగ్ని కుండం నుండి. అది ఎలా ఉందంట? దాని విస్తీర్ణం 4 యోజనాలు, ఎత్తు 10 యోజనాలు. దానికి 9 పర్వాలున్నాయి, 4 వేదాలు, 4 చక్రాలు, 4 పురుషార్థాలు, 4 గుర్రాలు. స్వర్ణ తేజం గల ఆ ఆనంద ధ్వజం దాని మీద రెపరెపలాడుతూ ఉన్నది. దానికి కొట్టకొన పరబ్రహ్మమయమైన బిందుపీఠం ప్రకాశిస్తూ ఉన్నది. బండాసురునితో యుద్ధం చేసే సమయంలో లలిత ఈ రథాన్ని అధిరోహించి చక్రరాజ రథారూఢ అయింది. ఈ శ్రీచక్రరాజ రథం నుండే లలిత గిరిచక్ర రథం, కీర్తిచక్ర రథం అనే 2 రథాలను సృష్టించింది. లలిత తన బుద్ధి నుండి శ్యామల అనే దేవతను, అహంకారం నుండి మహావార్తాళిక అనే దేవతను ఉద్భవింపచేసింది. శ్యామలను తనకు మంత్రినిగా చేసుకొని ఆమెకు గిరిచక్ర రథాన్ని, వార్తాళికను దండనాథగా చేసుకొని ఆమె కొరకు కీర్తిచక్ర రథాన్ని ఇచ్చింది. ఆ తర్వాత లలిత తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సంపత్కరి, వారాహి, శ్యామల, కోలాస్య, అశ్వారూఢ, పంచకాములు, అష్టమాతృకలు, అసితాంగాది భైరవులు మొదలైన వారిని, అనేక వేల అక్షౌహిణుల సైన్యాన్ని వెంటబెట్టుకొని భండాసురుడితో యుద్ధం చేయడానికి బయలుదేరింది. ఇదే శక్తిసేన. లలితా శక్తిసేన సమేతంగా భండాసురుడి రాజధాని అయిన శూన్యక నగరాన్ని సమీపించింది. వెంటనే లలితా సేనకు, భండాసుర సేనకు మధ్య భీషణమైన సమరం ప్రారంభమైంది. భండాసురుడి సేనాధిపతి కుటిలాక్షుడు. రాక్షస యుద్ధ తంత్రంలో ప్రధాన పాత్రధారి ఈ కుటిలాక్షుడు. ఈ కుటిలాక్షుడు ధర్మదుడు అనేవాడిని 10 అక్షౌహిణుల సేనతో లలిత మీదకు యుద్ధానికి పంపాడు. లలితాదేవి తన అంకుశం నుండి సంపత్కరీదేవిని ఆవిర్భవింపచేసింది. ఈ సంపత్కరి రణకోలాహలము అనే ఏనుగునెక్కి అతడిని ఎదుర్కొంది. ఆమె అనుచరులు అనేకులున్నారు. అనేక మత్తేబాలనెక్కి ఆమెకు అండగా నిలిచారు. సంపత్కరి ఒక బాణంతో దుర్మదుడి వక్షస్థలాన్ని చీల్చి అతడిని చంపివేసింది. తర్వాత కుటిలాక్షుడు దుర్మదుడు అన్న కురుండుడిని యుద్ధానికి పంపాడు. లలిత ధరించిన పాశాయుధం నుండి పుట్టిన అశ్వారూఢాదేవి అపరాజితమనే అశ్వాన్ని ఎక్కి యుద్ధరంగానికి వెళ్ళింది. ఆమె అనుచరగణం అసంఖ్యాకమైన గుర్రాలను ఎక్కి ఆమె వెంట నిలిచింది. అశ్వారూఢాదేవి తన అంకుశంతో అతడి రొమ్ము మీద పొడిచి అతడిని చంపింది. తర్వాత భండాసురుడు పంపిన కరంకాదులను లలిత, దౌడల నుండి పుట్టిన నకులదేవి, వలాహాకాదులను తిరస్కరిణి, దమనకాదులను నిత్య దేవతలు వధించారు. అంటే ముందుగా భండాసురుడి యొక్క కింద ఉన్నట్టు వాళ్ళందరూ కూడా వస్తున్నారనమాట. అమ్మవారి యొక్క అంగాల నుండి ఈ దేవి దేవతలు వచ్చి ఆ కిందున్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఇప్పుడు భండాసురుడు ఆశ్చర్యచకితుడై చతుర్బాహువు మొదలైన తన కుమారులు 30 మందిని 200 అక్షౌహిణుల సైన్యంతో యుద్ధానికి పంపాడు. లలిత కుమార్తె బాలా త్రిపుర సుందరి. ఈమె వయస్సు ఎల్లప్పుడూ కూడా 9 సంవత్సరాల వయస్సులోనే ఉంటుంది. ఈ బాలా త్రిపుర సుందరి ఆమె లలితకు 6వ ప్రాణం. ఆ బాల ఈసారి యుద్ధానికి నేను వెళతాను అని అన్నది. అప్పుడు లలితాదేవి కుమార్తెను బుజ్జగిస్తూ, అమ్మా, నువ్వు సుకుమారివి, చిన్న పిల్లవు, నీవు లేకుండా నేను గాలిని కూడా పీల్చలేను, నీవే నా ఊపిరివి, ఈ యుద్ధానికి నువ్వు వద్దు అన్నది. ఆ బాల పట్టుదలను చూసి కాదనలేక సరే అన్నది అమ్మవారు.
బాలా త్రిపుర సుందరి లలిత వింటి నుండి ఆవిర్భవించిన కర్ణి అనే రథాన్ని అధిరోహించి వెళ్ళి ఆ 30 మందిని అంతమొందించింది. ఈ వార్తను విని లలిత ఎంతగానో ఆనందించింది. పుత్ర నిర్యాణ వార్తను విని భండు రోధించాడు. విశుక్ర విషంగ కుటిలాక్షులు అతడిని ఓదార్చారు. విశుక్రుడు బండాసురుడి ఆదేశానుసారం ఒక రాతి పలక మీద జయ విఘ్న మహాయంత్రం అనే యంత్రాన్ని రచించి దానిని లలితా సైన్యం మీదకి విసిరివేశాడు. దానితో శక్తిసేనకు యుద్ధం పట్ల పూర్తి విముఖత ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించిన లలిత కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఆ దరహాస కాంతి నుండి గజముఖం కలిగిన గణేశ్వరుడు జన్మించాడు. గణేశ్వరుడు ఆ యంత్రాన్ని పిండి పిండి చేసేశాడు. లలిత చాలా ఆనందించింది. అంతలో విశుక్ర విషంగులు స్వయంగా రణరంగ ప్రవేశం చేశారు. శ్యామల బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించి విశుక్రుడిని, దండనాదాదేవి తన ముసలాయుధంతో విశుంగుడిని వధించారు. లలిత సంతుష్టాంతరంగమైంది. ఇంత మహాయుద్ధం జరిగి అసంఖ్యాకంగా రాక్షస సేన హతమైన తర్వాత భండాసురుడు ఆ దుర్మార్గులైన లలిత కంఠాన్ని నరికి దాని నుండే కారే రక్తంతో, భండాసురుడు ఇలా చెప్తున్నాడు అనమాట, దాని నుండి కారే రక్తంతో నా భ్రాతు పుత్ర శోకాగ్ని చల్లారుస్తాను అని భండాసురుడు ప్రతిజ్ఞ చేశాడు. యాతనమనే ఖడ్గాన్ని చేతబట్టాడు. 1000 సింహాలు లాగుతున్న అబీలమనే రథాన్ని ఎక్కాడు. 40 మంది సేనా నాయకులను 2185 అక్షోహిణుల సేనను వెంటబెట్టుకుని యుద్ధరంగానికి వచ్చాడు. లలితా త్రిపుర సుందరి శ్రీచక్ర రథాన్ని అధిరోహించింది. దానికి ముందు భాగంలో మంత్రినీదేవి యొక్క గేయచక్ర రథం ఉన్నది. వెనుక భాగంలో దండనాథాదేవి యొక్క కీర్తిచక్ర రథం ఉన్నది. ఇతర శక్తుల రథాలు, వారి సింహ ఉష్ట్ర నర గజ అశ్వభేరుండ శరభాది వాహనాలు గల శక్తిసేన వీరి వెంట బయలుదేరింది. రథచక్రాల ధ్వని, గజశ్వాది వాహనాల ఘీంకార హేషాదులు, శక్తిసేనల ఆయుధాల గలంగలలు, బేరీ శంఖాది వాద్యాల ఘోషలతో ఆకాశం ప్రజ్వరిల్లింది. ఈ రథాల వాహనాల సైనికుల తాకిడికి నేల దుమ్ము రేగి రణరంగమంతటా కమ్ముకున్నది. లలిత భండాసురుల భీషణ సమరం ప్రారంభమైంది. భండాసురుడు లలిత మీదకి అందతామిశ్రం అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. లలిత మహాతరణి అనే తన అస్త్రంతో దాన్ని నిర్వీర్యం చేసింది. తర్వాత అతడు వరుసగా ప్రయోగించినటువంటి పాషండం, అంధం, అంతకం, మూకం మొదలైన అస్త్రాలను లలిత, గాయత్రి, చక్షుస్మృతి, మహామృత్యుంజయం, ధారణ, మహావాగ్వాదిని అనే తన అస్త్రాలతో ఉపసంహరించింది. తర్వాత భండాసురుడు సోమకాసురుడిని, మరికొందరు రాక్షసులను సృష్టించి లలిత మీదకి పంపాడు. లలిత తన కుడి చేతి బొటనవేలు గోరు నుండి శ్రీ మహావిష్ణుమూర్తిని మహామత్స్య రూపంలో ఉద్భవింపచేసి ఆ రాక్షసులందరినీ వధించింది. భండాసురుడు అర్ణవాస్త్రంతో జలరాశిని సృష్టించి శక్తిసేనను ముంచేశాడు. లలిత కుడి చేతి చూపుడు వేలి గోరు నుండి ఉద్భవించినటువంటి ఆది కూర్మం తన వీపు మీదకి ఆ సైన్యాన్ని చేర్చుకున్నది. భండాసురుడు హిరణ్యాక్ష మహా అస్త్రాన్ని ప్రయోగించి అనేక వేల హిరణ్యాక్షులను సృష్టించాడు. లలిత తన కుడి చేతి మధ్యవ్రేలి గోరు నుండి కైలాస పర్వతం వంటి మహావరాహాన్ని ఉద్భవింపచేసి వారినందరినీ చంపివేసింది. భండాసురుడు తన భృగుటి నుండి అనేక కోట్ల హిరణ్యకశిపులను సృష్టించాడు. లలిత కుడి చేతి ఉంగరపు వేలి గోరు నుండి నరసింహుడు ఆవిర్భవించి వారినందరినీ చీల్చి చెండాడాడు. భండాసురుడు బలీంద్ర అస్త్రాన్ని ప్రయోగించాడు. అందులో నుండి రాక్షసులు అనేకులు పుట్టారు. లలిత కుడి చేతి చిటికిన వేలు గోరు నుండి వామనులు పుట్టి వారినందరినీ పాశాలతో బంధించారు. బండు హైవయాస్త్రాన్ని ప్రయోగించి కొన్ని కోట్ల కార్తవీర్యార్జునులను రప్పించాడు. లలిత ఎడమ చేతి బొటనవ్రేలి గోరు నుండి పరశురాముడు జన్మించి తన గండ్ర గొడ్డలితో వారి తలలను నరికివేశాడు. దీనిని చూసిన భండాసురుడు హుంకరించాడు. ఆ హుంకారం నుండి రావణాసురుడు ఉద్భవించాడు. కుంభకర్ణుడు, మేఘనాథుడు అతనిని అనుసరించే ఉన్నారు.
లలిత ఎడమ చేతి చూపుడు వ్రేలి గోరు నుండి కోదండరాముడు అవతరించాడు. లక్ష్మణుడు అతడిని అనుసరించి ఉన్నాడు. శ్రీరాముడు రావణ కుంభకర్ణులను, లక్ష్మణుడు మేఘనాథుడిని అంతమొందించారు. దశావతారాలు అందరి దేవుళ్ళు అందరూ ఆవిర్భవించారు. బండాసురుడు వివిధాస్త్రాన్ని ప్రయోగించి అనేక వానరులను శక్తిసేన మీదకి పంపాడు. లలిత ఎడమ చేతి మధ్యవ్రేలి గోరు నుండి బలరాముడు ఆవిర్భవించి ఆ కపి సైన్యాన్ని సంహరించాడు. బండు రాజాసురాస్త్రాన్ని ప్రయోగించి శిశుపాల దంతవ్రక్త కంస పూతన శకటాసురులను సృజించి శక్తిసేన మీదకి పంపాడు. లలిత ఎడమ చేతి ఉంగరపు వేలి గోరు నుండి వాసుదేవుడు ఆవిర్భవించి చతుర్వ్యూహాన్ని రచించాడు. ఆ ఒక్క వాసుదేవుడే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులుగా మారి వారినందరినీ చంపివేశాడు. భండు కలి అస్త్రప్రయోగం చేసి పుండ్ర కిరాత హూన యవనాదులను సృష్టించి లలిత మీదకి పంపాడు. లలిత ఎడమ చేతి చిటికిన వేలు గోరు నుండి కల్కి పుట్టిన వారందరినీ మూర్ఛితులను చేశాడు. ఇంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది. ప్రతి కల్పంలోనూ ఈ దశావతారాల ఆవిర్భావం జరుగుతూనే ఉంటుంది. వీటి వలన సాధుజన రక్షణం, దుర్జన వినాశనం, ధర్మ సంస్థాపనం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత లలితాదేవి నారాయణాస్త్రాన్ని ప్రయోగించి భండాసురుడి మిగిలిన సేనలను భస్మం చేసింది. పాశుపతాస్త్రాగ్నిని ప్రయోగించి అతడి 40 మంది సేనాధిపతులను వధించింది. ఇక ఆలస్యం చేయకూడదని భావించి అమ్మవారు సహస్ర ఆదిత్య వర్చంతో సమానమైనటువంటి మహాకామేశ్వర అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుడిని వధించింది. అతడి శూన్యక నగరాన్ని దగ్ధం చేసింది. ఈ బండాసుర వధ వృత్తాంతాన్ని క్లుప్తంగా చదివిన వారికి కూడా అష్టసిద్ధులు సమకూరుతాయి. చూసారా, బండాసురుణ్ణి అమ్మవారు ఈ విధంగా సంహరించారు. ఎవరైతే ఈ వృత్తాంతాన్ని, బండాసుర వధ వృత్తాంతాన్ని చదివినా విన్నా వారికి అష్టసిద్ధులు కలుగుతాయి. ఇహలోక భుక్తి, పరలోక ముక్తి రెండూ కరతలామలకం అవుతాయి. దేవతలందరూ అపూర్వమైన ఈ విజయాన్ని సాధించిన లలిత పరాభట్టారికకు నమస్కరించారు. ఆమె అనేక విధాలుగా స్తుతించారు. పార్వతీ పరమేశ్వరులకు వివాహం చేసే ప్రయత్నంలో భస్మీభూతుడైన మన్మధుడిని తిరిగి బ్రతికించవలసిందిగా ప్రార్థించారు. దీనివలన భండాసురుడి మిత్రుడైన తారకాసుర సంహారం జరిగి లోక కళ్యాణం కూడా జరుగుతుంది అని అన్నారు. లలితా పరమేశ్వరి కామేశ్వరుడి వైపు ప్రసన్నంగా చూసింది. ఆ ప్రసన్నత ప్రభావం వలన మన్మధుడు పునరుజ్జీవితుడయ్యాడు. మన్మధుడు లలితామాత ఆశీస్సులు అందుకొని వసంతుడిని, చంద్రుడిని, మలయానిలుడిని వెంటబెట్టుకొని మరలా శివుడి వద్దకు వెళ్ళారు. తపోనిష్టలో ఉన్న అతడి మీద పూల బాణాలను వేశారు. శివుడు ప్రసన్నమై పార్వతిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు తారకాసురుడిని వధించాడు. దేవతలకి ఆనందాన్ని కలిగించాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దేవశిల్పి అయిన విశ్వకర్మను, అసురశిల్పి అయిన యముడిని రప్పించారు. లలితాదేవి కోసం 16 శ్రీనగరాలను నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అమ్మవారికి ఒక నివాసం. వారు మేరు, నిషధ, హేమకూటాది 9 పుణ్యక్షేత్రాలలోనూ, లవణ, ఇక్షుసార, సురాది 7 సముద్రాలలోనూ మొత్తం 16 శ్రీనగరాలను నిర్మించారు. ఈ శ్రీనగరాలన్నీ అన్ని విషయాలలోనూ ఒకే విధంగా శోభిల్లుతూ ఉంటాయి. మేరు పర్వతానికి తూర్పు, నైరుతి, వాయువ్య దిక్కులలో 3, మధ్యలో 1, మొత్తం 4 శిఖరాలున్నాయి మేరు పర్వతానికి. ఆ మధ్య శిఖరం మీదనే శ్రీనగరం ఉన్నది. అందులో నివసించటం వలన లలిత ఆ శ్రీనగరానికి అధికారిని అయినందువలన శ్రీమన్నగరనాయిక అయింది. ఈ శ్రీనగరానికి కాలాయనం మొదలైనవి 8, పుష్యరాగం మొదలైనవి 7, మరకతం మొదలైనవి 3, మనోమయం మొదలైనవి 6 ప్రాకారాలు, సహస్ర స్తంభక మండపం 1, అలా మొత్తం 25 ప్రాకారాలున్నాయి.
వీటిలో శృంగార ప్రాకారం ఒకటి. దీనికి 9 యోజనాల దూరంలో చింతామణి గృహం ఉంది. దీనికి మహాపద్మాటవి అనే పేరు. ఇదే చక్రరాజ మహాలయం, దేవీ సదనం, లలితా పట్టపురాణి నివాసం. కాలాయన కాంస్య ప్రాకారాల మధ్య నానా వృక్ష వాటికలు 7 ఉన్నాయి. వాటిలో కదంబవన వాటిక 7వది. లలితాదేవి అందులో విహరిస్తూ కదంబ వనవాసిని అనే నామాన్ని సంతరించుకుంది. సమస్త పాపాలను హరించేది, పుణ్యప్రదమైనది, అనిమాద్యష్ట సిద్ధులను అనుగ్రహించేది అయిన ఈ లలితా చరిత్రను చదివినవారు, విన్నవారు సర్వ పాప విముక్తులై దేవలోకంలో గౌరవించబడతారు. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన లలితా పరాభట్టారికను హృదయపీఠం మీద నిలుపుకొని లలితా మంత్రాన్ని జపించిన వారు సర్వజ్ఞులు, సర్వపూజితులు అవుతారు. వాక్కులో బృహస్పతి వంటివారు, సంపదలో శ్రీపతి వంటివారు, స్థైర్యంలో హిమవంతుని వంటివారు, ఔన్నత్యంలో మేరు పర్వతం వంటివారు, గాంభీర్యంలో సముద్రుని వంటివారు. ఎవరి వంశంలోనైనా లలితా మంత్రోపాసనా పరుడు ఒక్కడున్నా సరే ఆ వంశమంతా తరుస్తుంది. ఎవరికైనా చిట్ట చివరి జన్మలో మాత్రమే శ్రీ విద్య లభిస్తుంది. లలితా మంత్రోపాసకులకు పునర్జన్మ ఉండదు. అంతేకాదు, ఈ లలితోపాఖ్యానం, లలితా సహస్రనామ స్తోత్రం వ్రాయబడినటువంటి పుస్తకాలు ఉన్న ఇండ్లలో ఏ విధమైన వ్యాధులు, కరువు కాటకాలు ఉండవు. సర్వం శుభప్రదంగానే ఉంటుంది. ఆ తల్లి నామాన్ని స్మరించుకునే వారి ఇంట్లో సమస్తమైన శుభాలు జరుగుతాయి. వారి ఇంట్లో ఏ లోటు రాకుండా అమ్మవారే చూసుకుంటుంది. ఇది అండి లలితామాత ఆవిర్భావం. మనం ఎప్పుడు లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటాం, కానీ అసలు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అనేది మనకి వివరంగా తెలియదు. కాబట్టి ఈ ఆడియో ద్వారా మనం కొంత తెలుసుకోగలిగాం. అమ్మవారి కృప వల్ల ఈరోజు మనందరం ఇది తెలుసుకోగలిగాం. అందరికీ నమస్కారం. నా పేరు జీవని. పెద్దవారందరి కోసం, పుస్తకాలు పారాయణాలు చదువుకోలేని వారి కోసం, ఆరోగ్యం సహకరించిన వారి కోసం, ఉద్యోగంలో బిజీగా ఉంటూ పారాయణాలు ఆధ్యాత్మికంగా వినాలి అని చదువుకోవాలని అనుకొని చదువుకోలేని వారందరి కోసం నేను నా తరపు నుండి ఒక చిన్న సేవ అండి. ఇప్పటి వరకు నేను చాలా పారాయణాలు చదివాను. నాది చదవడం మీకు అర్థమయ్యి నచ్చితే మీరు ఇవన్నీ మళ్ళీ వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది. మీకు నచ్చితే ఇవి ఇతరులకి షేర్ చేయండి. నేను పెట్టే ఆడియోస్ ఇంకా మీకు అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొడితే నేను పెట్టే ఆడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదంతా ఒక చిన్న సేవ. మీకు నచ్చితే షేర్ చేయండి. ఇప్పటి వరకు నేను ఒక 100 మంది అవధూతల చరిత్రలు చదివాను. శ్రీ గురు చరిత్ర, అవి కాకుండా శ్రీ గురు చరిత్ర, సాయి సచ్చరిత్ర, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర, శివమహాపురాణం, కార్తీక పురాణం, వెంకటాచల మహత్యం, దక్షిణామూర్తి స్తోత్ర వైభవం, భగవాన్ వెంకయ్య స్వామి, రమణ మహర్షి గారి ఉపదేశసారం, షిరిడి సాయినాథ భాగవతం, భద్రాచల క్షేత్ర మహత్యం, తొలి ఏకాదశి విశిష్టత, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, హయగ్రీవ అవతారం, రాఘవేంద్ర స్వామి చరిత్ర, సాయినాథ స్తవన మంజరి, సుందరకాండ, మహాగణపతి పురాణం, వినాయక వ్రతం, అన్ని రకాల వ్రతాలు, బతుకమ్మ పాటలు, కథలు, హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది, దత్తపురాణం, వైశాఖ పురాణం, రామాయణం, భాగవతం, దేవి కథలు, అయ్యప్ప స్వామి చరిత్ర, కాశీఖండం, ఇలా ఇవి కాక ఇంకా నేను చాలా చదివానండి. నాకు తోచినటువంటి పాటలు, కథలు అన్నీ ఉన్నాయి. వాట్సాప్ ద్వారా మీరు వినాలి అని అనుకుంటే వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏ మాసానికి తగ్గట్టుగా ఆ మాసంలో నేను ఈ పోస్టింగ్స్ అన్నీ పెడుతూ ఉంటాను. కేవలం అన్నీ కూడా 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మీరు ప్రతిరోజు ఇలా వినాలి అని అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదా మీరు యూట్యూబ్లో వినొచ్చు. ఏది ఏమైనా వినడం కావాలి అంతే. మీకు నచ్చితే షేర్ చేయగలరు. మీ జీవని. స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణం.